ఎయిర్పోర్ట్లో పెద్ద ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానం రన్వేపై జారిపోయింది. గోవాలోని డంబోలిం విమానాశ్రయం నుంచి ముంబై వెళుతోన్న 9W2374 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి రన్వేపై నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. 360 డిగ్రీల కోణంలో తిరగడంతో విమానం ఎడమ రెక్క దెబ్బతింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 161 మంది ఉన్నారు. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది లోపల ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటికి తీశారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రన్వే దెబ్బతినడం వల్ల మరమ్మతులు చేయాల్సి ఉందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఇందుకోసం విమానాశ్రయాన్ని మధ్యాహ్నం 12:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. గోవా ఎయిర్పోర్ట్లో పెద్ద ప్రమాదం తప్పింది. గోవా నుంచి ముంబైకి బయలుదేరిన జెట్ ఎయిర్వేస్ విమానం రన్వేపై జారిపోయింది. గోవాలోని డంబోలిం విమానాశ్రయం నుంచి ముంబై వెళుతోన్న 9W2374 విమానంలో సాంకేతిక లోపం ఏర్పడి రన్వేపై నుంచి జారి పక్కకు వెళ్లిపోయింది. 360 డిగ్రీల కోణంలో తిరగడంతో విమానం ఎడమ రెక్క దెబ్బతింది. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 161 మంది ఉన్నారు. వెంటనే స్పందించిన విమానాశ్రయ సిబ్బంది లోపలున్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. కొందరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. రన్వే దెబ్బతినడం వల్ల మరమ్మతులు చేయాల్సిందని ఎయిర్పోర్ట్ అధికారులు తెలిపారు. ఇందుకోసం విమానాశ్రయాన్ని మధ్యాహ్నం 12:30 వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు.